ఆ యొక్క పితరులు లేక ఆది దినాల్లో సృష్టించబడిన వారు, నోవాహు కాలము నాటివారు, మరియు ఆయన ప్రమాణము చేసి నిబంధనను స్థిరపరచుకొని ఇంద్రధనుస్సును ఆకాశంపై ఉంచి ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకొని మరి ఎన్నటికీ జలప్రళయం రాకుండా ఉంటాను అని ప్రమాణం చేసి ఉన్నాడు నోవాహు భక్తునితో. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. కాబట్టి అనేకమైన ఫ్లడ్స్ ఇవి అవి వస్తున్నాయి, కానీ సర్వలోకమంతా తుడిచిపెట్టేవి కావు. నోవాహు కాలములో సర్వలోకాన్ని తుడిచిపెట్టాయి. కేవలము నీతిమంతుడైన నోవాహు, ఆయన కుటుంబీకులు 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారిని ప్రభు భద్రపరిచి ఉన్నాడు. అట్టి ప్రభు శిరస్సు మీద ఇంద్రధనుస్సును కలిగి ఉన్నాడు. ఆయన ముఖము సూర్యబింబము వలను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలను ఉండెను. ఈ వర్ణన మనము చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో ఆ ప్రభు యొక్క స్వరూప దర్శనము యోహాను భక్తుడు చూసి ఆయనను గూర్చి వర్ణించి తన యొక్క వాక్యములో విపులంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై వ్రాసి ఉన్నాడు. దేవుడే వ్రాసి ఉండవచ్చు. కాబట్టి ఆ ప్రభు ఎలా ఉన్నాడు? ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అని ఆయన గురించి వర్ణిస్తూ 8వ వచనం మొదటి అధ్యాయంలో అల్ఫాయు ఓమేగయు నేనే, ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు సెలవిచ్చింది ఎవరు? యోహాను కాదు, సర్వాధికారియు అయిన ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఐ యామ్ ఆల్ఫా అండ్ ఓమేగా, ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్, సెడ్ ద లార్డ్ విచ్ ఈజ్